హలో హాయ్ నమస్తే ఆదాబ్, నేను మీ #MD. వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. నిహారిక కొనిదల మెగా డాక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కెరియర్ మొదట్లో యాంకర్గా తన ప్రయాణం మొదలుపెట్టారు. అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా నిహారిక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత పలు సినిమాలలో నటించారు. కానీ ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోవడంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇలా నిహారిక వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. తన భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన ఈమె తిరిగి ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వెబ్ సిరీస్లలోనూ సినిమాలలో నటిస్తూ నటిగా కొనసాగడమే కాకుండా నిర్మాతగా కూడా మారి చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇక ఈమె నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక మొదటి రోజు నుంచి మంచి ఓపెనింగ్స్ రావడమే కాకుండా కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలోనే వస్తున్నాయి. ఇక వీకెండ్ కావడంతో ఎంతో మంది మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారంట. ఇంకా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నిహారిక సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రం గురించి, ఈ సినిమా ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, మా సినిమాకు ఇంత మంచి ఆదరణ తీసుకొస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన రమేష్ బాబు, క్యారెక్టర్ వంశీ, కథ రచయిత అంకిత్ కొయ్య, చిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక మనం ఒక మంచి సినిమాని చేస్తే సరిపోదు, ఆ సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇలా ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన వారిలో మీడియా వారు ముందు వరుసలో ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నిహారిక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ సినిమా గురించి కొంతమంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి వచ్చేలా కౌంటర్ ఇస్తారని నిహారిక వెల్లడించారు. ఈ సినిమా పీపుల్స్ సినిమా అని ఈమె తెలిపారు. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉందని అంటూ నిహారిక తన సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతుంది. చూసారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నానండి మా ఛానల్. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టు ద ఎండ్. అంటిల్ దెన్, సీ యూ నెక్స్ట్ టైం.